నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు వరద బాధితులకు 602 కోట్ల ఆర్థిక సాయం విడుదల ఆఖరి వ్యక్తికి న్యాయం చేసే వరకు విశ్రమించబోనన్న సీఎం విశాఖను ఐటీ ఎలక్ట్రానిక్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న లోకేష్ 100 రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానం తెస్తామని వెల్లడి కల్తీ నెయ్యి సరఫరాపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు ఏఆర్ డైరీపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం నిజమేనన్న పయ్యావుల తప్పులకు జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ విశాఖ ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల నిలుపుదలకు హైకోర్టు ఆదేశం వారసత్వ సంపదను కాపాడాలన్న వాదనలతో నిర్ణయం హర్యానాలో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తుందన్న ప్రధాని హస్తం పార్టీని అధికారానికి మైళ్ల దూరంలో ఉంచాలని పిలుపు జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా ముగిసిన రెండో విడత పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు 54% ఓటింగ్ నమోదు